హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండేటువంటి లంచ్ బాక్స్ రెసిపీనైతే ప్రిపేర్ చేసుకుందాం. తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. మనకు చాలా ఇన్‌స్టంట్‌గా కూడా ప్రిపేర్ చేసుకోగలుగుతాము. చాలా హెల్తీ అయినటువంటి ఫుడ్ కాబట్టి తప్పకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండీ! రైస్ అయితే చాలా బావుంది. ఇక మనం ఈ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే గనక ముందుగా మీరైతే పొటాటోస్, క్యారెట్స్, ఆనియన్స్ అయితే తీసుకోండి. ఇలా ముందుగానే మీరు ఫ్రెష్‌గా కడిగేసి పక్కన పెట్టేసుకొని పైన ఉన్నటువంటి చెక్కునైతే పూర్తిగా తీసేసుకోండి. నేనైతే ఆల్రెడీ తీసేసాను. తీసేసి ఇలా పెట్టేసాను. చక్కగా మీరు కూడా వీటినైతే కట్ చేసుకోవాలన్నమాట. జాబ్ చేసే వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా చాలా ఇన్‌స్టంట్‌గా మనం ఏదైనా ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకున్నారంటే తప్పకుండా ఇదైతే ప్రిపేర్ చేసుకోండి. మనకు చాలా తొందరగా అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోండి. అలాగే ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో తప్పకుండా మీ ఫీడ్‌బ్యాక్‌నైతే మాతో షేర్ చేసుకోండి. ఇక వీటినైతే మీరు మరి సన్నగా తరగాల్సిన అవసరం ఏమీ లేదండి. జస్ట్ అలా కట్ చేసుకోండి సరిపోతుంది. ఇలా వన్ బై వన్ పొటాటోస్, ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత అలాగే చివరగా మనమైతే క్యారెట్‌ని కూడా కట్ చేసుకోండి. మనం ఏవి కూడా ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా 1 ఇలా వేసామంటే సరిపోతుంది. మనం చాలా చక్కటి ఫ్రైడ్ రైస్‌నైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం. హెల్తీ అయినటువంటి హోమ్‌మేడ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇలా క్యారెట్‌ని కూడా మీరైతే తీసుకోవాలన్నమాట. ఇలా మీరైతే అన్నింటిని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా మీరైతే ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇక ఆ తర్వాత జస్ట్ టేస్ట్ కోసం మనం 3, 4 వరకు వెల్లుల్లి రెబ్బలనైతే వేసుకోండి. 1 ఆర్ 2 వేసుకున్నా పర్వాలేదు కానీ వేసుకొనైతే వేసుకోవాలన్నమాట. 1 వేసుకున్నా పర్వాలేదు. చక్కటి ఫ్లేవరే వస్తుంది. ఒక్కటి వేసాం కదండీ! టేస్ట్ ఎలా వస్తుంది అని అయితే అస్సలు అనుకోకండి. ఒక్కటి వేసుకున్నా కూడా టేస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత చివరిగా మీరైతే గ్రీన్ చిల్లీ అయితే తీసుకోండి. ఇలా చిల్లీ తీసుకొని చక్కగా కట్ చేసుకోవాలన్నమాట. మీరు ఇంట్లో గనక చిన్న పిల్లలకి గనక ప్రిపేర్ చేశారంటే మాత్రం మీరు ఇలా కట్ చేసుకోవాలి. పెద్దవాళ్ళైతే జస్ట్ మనం అలాగే కట్ చేసుకొని ఉంచేసుకున్నా పర్వాలేదన్నమాట. ఇక వీటన్నింటినైతే మనం ఇందులో వేసేసుకోవాలి. ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్స్, పొటాటోస్, ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మీరైతే గ్రీన్ చిల్లీ వేసుకునే వాళ్ళైతే మీరు పెద్దవాళ్ళు తినేవారైతే గ్రీన్ చిల్లీని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి. చిన్న పిల్లలకి పెట్టామంటే వాళ్ళకు ఇలా మనకు కారంగా ఉంది అని అంటారు కాబట్టి నేనైతే ఇందులో వేయట్లేదు. సెపరేట్‌గా వేశానన్నమాట. పిల్లలు తినేటప్పుడు జస్ట్ అలా మనం పక్కన పెట్టేస్తే సరిపోతుంది. చూసారు కదండీ! చాలా చక్కగా చిన్న చిన్న పీసెస్‌గా అయ్యాయి. చాలా బావున్నాయి. ఇక వేరొక ప్యాన్ అయితే తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్‌ని కూడా వేసేసుకొని, ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి వీటన్నిటిని ఈ కూరగాయల పేస్ట్ అయితే ఉంటుంది కదండీ! చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదండీ! వాటినైతే వేసుకోవాలన్నమాట. అంతకన్నా ముందుగా ఆయిల్‌లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకైతే ఆవాలు, జీలకర్రనైతే వేసుకోండి. చూసారు కదండీ! మనకు చాలా తొందరగా అవుతుంది. చాలా ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ అయినటువంటి ఫుడ్ కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇక మీకు ఇందులో ఇంకా ఏవైనా వెజిటబుల్స్ మీకు కనుక నచ్చినట్లయితే వాటిని కూడా యాడ్ చేసేసుకోండి. బీన్స్ కానీ, వేరే వెజిటబుల్స్ కానీ, పన్నీర్ కానీ ఇలా మీరు ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఏవి వేసినా కానీ ఎక్కువగా మాత్రం వేయొద్దన్నమాట. జస్ట్ అలా వేసుకుంటే సరిపోతుంది. మనం ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు చక్కగా అక్కడక్కడ అలా మనకు వెజిటబుల్స్ తగిలినట్టుగా ఉంటేనే బావుంటుంది. మరి ఎక్కువగా వేసుకోవద్దన్నమాట. ఇక ఆ తర్వాత ఇందులో వేరుశనగుళ్ళనైతే వేసుకోవాలి. ఇక వేసుకొని చక్కగా మనకు
90% ఫ్రై అవ్వాలనమాట. ఇక మనకు ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనమైతే కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! అవన్నీ మనమైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇక ఆ తర్వాత మనం రెడ్ చిల్లీనైతే తీసుకున్నాం కదండీ! రెడ్ చిల్లీ ఆర్ గ్రీన్ చిల్లీ వీటిని కూడా మనమైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందే చెప్పాను కదండీ! చిన్న పిల్లలకైతే నేను పెట్టేస్తున్నాను కాబట్టి ఫుడ్‌ని నేను ఇలా సెపరేట్‌గా వేశాను. పెద్దవాళ్ళు తినేవారైతే మీరు కాస్త స్పైసీని పెంచుకోవాలన్నమాట. స్పైసీ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇక మీరైతే ఇలా వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఇవన్నీ మనమైతే ఇందులో యాడ్ చేసుకోండి. చూసారు కదండీ! చాలా బాగున్నాయి. జస్ట్ మనం ఇలా ఫ్రై చేస్తూనే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంకా తింటే ఎంత బాగుంటుందో కదండీ! చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో అయితే ఇలా ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోండి. చక్కగా మనకు ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని కూడా వేసుకోవాలన్నమాట. ఇలా సాల్ట్‌ని వేసుకున్న తర్వాత పసుపును కూడా వేసుకోండి. పసుపును కూడా వేసుకొని చక్కగా మనమైతే కలుపుకోవాలి. చూసారు కదండీ! చాలా బా వచ్చింది. చాలా బాగున్నాయి. మనకు చాలా ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసుకుంటున్నామన్నమాట. మనమైతే చద్దన్నంతో మాత్రం ఈ ఫ్రైడ్‌నైతే ప్రిపేర్ చేసుకోకండి. ఎందుకంటే చద్దన్నంతో ప్రిపేర్ చేసుకోవడం మంచిది కాదండి. ఎందుకంటే మనకి ఇప్పుడైతే చలికాలం ఉంది కాబట్టి ఇలా చద్దన్నంతో మాత్రం ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోకండి. చక్కగా మీరు వేడి వేడి అన్నంతోనే ఇలా ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనం లంచ్ బాక్స్‌కి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చద్దన్నంతో కాకుండా ఇలా వేడి వేడి రైస్‌ని మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట. మనమైతే ఎంతవరకు రైస్‌ని తీసుకుంటామో అంతవరకు చూసి ఎంత సరిపోతుందో అంతవరకైతే రైస్‌ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. నేనైతే రైస్‌ని మరీ ఇలా పుల్లలుగా అయితే ప్రిపేర్ చేయనండి. నేను ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను. మీకు కావాలనుకుంటే మరి కాస్త పుల్లలుగా ప్రిపేర్ చేసుకోండి. నేను పిల్లలకని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కాస్త మెత్తగానే ప్రిపేర్ చేస్తాను. ఇలా పొడిగా ఉన్నా కూడా చూడ్డానికి కూడా బావుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. కానీ నేను మాత్రం ఇలాగే ప్రిపేర్ చేస్తాను. మీకు గనక నచ్చినట్లయితే కాస్త పొడిగా కూడా ప్రిపేర్ చేసుకోండి రైస్‌ని. మనకి ఈ రైస్ కూడా వచ్చేసి చల్లబడ్డ తర్వాత చాలా చక్కగా పొడిగానే ఉంటుంది. నేను వేడి రైస్‌ని వేశాను కాబట్టి మనకిలా కనిపిస్తుందనమాట. ఇక ఆ తర్వాత మనమైతే చక్కగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడైతే చిన్న టిప్ అయితే ఉందండి. ఏంటంటే గరిటెని మాత్రం యూజ్ చేయకండి. అలాగే మీరు చిన్న చెంచాని కూడా యూజ్ చేయొద్దనమాట. కాస్త పెద్దగా ఉన్నటువంటి చెంచాతో మనం కలుపుతున్నట్లయితే రైస్ అనేది మెత్తగా కాకుండా ఉంటుంది. ఎంతో హెల్తీ అయినటువంటి ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు నోటిఫికేషన్‌గా రావాలి అంటే వెంటనే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మా వీడియోస్ ప్రతీదీ కూడా మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా బాగుంది కదండీ! మీకు నచ్చితే అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు. చికెన్ కూడా వేసుకోవచ్చు.